నమస్తే, వెల్కమ్ టు భారతీయ ఛానల్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందూరు నగర విశేషంగా కృషి చేశానని నగర మేయర్ నీతూ కిరణ్ వెల్లడి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 90% పూర్తి చేశామని మీడియా సమావేశంలో ఇందూర్ అర్బన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం తన కర్తవ్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. సీసీ రోడ్ల నిర్మాణ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లు అధికారులను ఆదేశించారు. ఇందూర్ నగరంలోని 16, 17, 39, 41వ డివిజన్లలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నగర మేయర్ నీతూ కిరణ్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 14th ఫైనాన్స్ ద్వారా ప్రతి డివిజన్కు 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా నగరంలో పలు డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశామన్నారు. సీసీ రోడ్ల నిర్మాణ పనులు నాణ్యతతో ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను అధికారులను ఆదేశించారు. అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గం అభివృద్ధి కొరకు 100 కోట్లు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఇన్ఛార్జ్ మంత్రి జూపాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు ఇందూరు నగరంలో 14th ఫైనాన్స్ మిగులు నిధుల నుండి ఏదైతే డివిజన్కు 10 లక్షల రూపాయలు ఈరోజు 4 డివిజన్లలో రోడ్ల గురించి, డ్రైనేజ్ గురించి భూమి పూజ చేయడం జరిగింది. 4 డివిజన్లలో గౌరవ మేయర్ నీతూ కిరణ్ గారితో కలిసి మరియు మున్సిపల్ అధికారులు, ఆ గల్లీ పెద్దలు పాల్గొనడం జరిగింది. మొదటగా 16వ డివిజన్లో పంచారెడ్డి స్థానిక కార్పొరేటర్ పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మరియు 17వ డివిజన్ మాయావార్ సవిత రాజు వారి తండ్రి గారైన సాయిరామ్ గారు, అదేవిధంగా 39వ డివిజన్లో నిచ్చన్ లతాకృష్ణ మరియు 41వ డివిజన్లో బూర్గుల ఇంద్ర వినోద్ గారి ఆధ్వర్యంలో స్థానిక ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బాలికలు ధైర్యంగా ఉండాలని జిల్లా జడ్జి సునీత కుంచాల సూచించారు. ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యంతో పాటు ఇతర సమస్యలు ఏవి ఎదురైనా ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు చెప్పాలని కోరారు. నెలసరి సమస్యలపై చర్చించి అవగాహన పెంచుకోవాలన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులతో కలిసి జిల్లా కోర్టు నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యంతో పాటు ఇతర సమస్యలు ఏవి ఎదురైనా ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు చెప్పాలని, నెలసరి సమస్యలపై చర్చించి అవగాహన పెంచుకోవాలని సూచించారు.
బాలికలు ధైర్యంగా ఉండాలని జిల్లా జడ్జి సునీత కుంచాల కోరారు. ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. డీసీపీ బస్వారెడ్డి మాట్లాడుతూ బాలికలు ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. ఎలాంటి సమస్యలున్నా 1098కు ఫోన్ చేయాలని సూచించారు. జిల్లా విద్యా శాఖాధికారి అశోక్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. న్యాయమూర్తి పద్మావతి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నత స్థాయిలో ఉండడానికి ప్రయత్నం చేయాలన్నారు. అనంతరం అర్సపల్లి, గుండారం, మల్లారం, సిర్నాపల్లి గ్రామాల పాఠశాలల విద్యార్థినులను దాతల సహకారంతో శానిటరీ నాప్కిన్లు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీసీటీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ కొట్టాల రామకృష్ణ, ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ఇష్టం లేకుండా ఎందుకు టచ్ చేయాలి చెప్పండి? చేయాలా? చేయొచ్చా? లేదు కదా. మన ఇంట్లో వాళ్ళైనా సరే మనకి ఇష్టం లేకుండా అభ్యంతరకరంగా మన బాడీని టచ్ చేసే రైట్ అనేది ఎవ్వరికీ లేదు. మనకి ఇష్టమైతేనే మనం ఎవరినైనా టచ్ చేయనివ్వాలి. అలా కాకుండా ఎవరైనా ఇన్అప్రాపరియేట్గా మన బాడీని టచ్ చేస్తూ ఉంటే అది మీరు నో చెప్పాలి. దానికి సంబంధించి మీరు ఎవరికైనా సరే రిపోర్ట్ చేయొచ్చు. మీరు ఫోన్ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా, ఏ ఫోన్ నెంబర్ చేయాలి? గట్టిగా 1098. ఫోన్స్ అందరికీ అన్ని సమయాల్లో అందుబాటులో ఉండవు కాబట్టి మిమ్మల్ని మీరు సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఏం నేర్చుకోవాలా కదా? సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్. అది లాస్ట్ ఇయర్ చేసామా అందరికీ కదా? మర్చిపోయారా? కంటిన్యూ అవుతుందా? నడుస్తుంది. సో అది అంటే ఎవరన్నా మిమ్మల్ని ఏదన్నా మిస్బిహేవ్ చేస్తే అవి నేర్చుకునేందుకు ఉపయోగించండి. తర్వాత డీసీపీ అంకుల్ చూసుకుంటారు. విదేశీ పర్యటనను విజయవంతం చేసుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 1,78,000 కోట్ల పెట్టుబడులు, 49,500 మందికి కొలువులు వచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకొని తెలంగాణ చరిత్రలోనే రికార్డు సృష్టించారని ఆయన కొనియాడారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైసింగ్ బృందం సరికొత్త రికార్డులు సృష్టించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో రేవంత్ బృందం ఏకంగా 1,78,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆయా కంపెనీలు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేయగా కొత్తగా తెలంగాణ యువతీ యువకులకు 49,500 ఉద్యోగాలు రానున్నాయి. విదేశీ పర్యటనలను విజయవంతంగా ముగించుకొని భారీ పెట్టుబడులు, ఉద్యోగాలతో తిరిగి వచ్చిన ముఖ్యమంత్రిని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైసింగ్ బృందం సాధించిన గొప్ప విజయంగా ఆయన అభివర్ణిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. గత ప్రభుత్వం ఆర్టిజన్స్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి రెగ్యులర్ చేయక మోసం చేసిందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ విద్యుత్ సర్కిల్ ఆఫీస్ ఎదుట రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్టిజన్ ఉద్యోగులు 5వ రోజు దీక్షలు చేపట్టిన వారికి 5వ జిల్లా కార్యదర్శి సుజాత, అధ్యక్షురాలు అనితలు పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్స్ని వెంటనే కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఆర్టిజన్స్ని రెగ్యులర్ చేస్తామని చెప్పి రెగ్యులర్ చేయక మోసం చేసిందన్నారు. విద్యార్హతలను బట్టి ఆర్టిజన్స్ని కన్వెన్షన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతి పత్రాలు సమర్పించినట్లు వివరించారు. విద్యుత్ సంస్థల్లో గత 15-20 సంవత్సరాల నుండి ఆర్టిజన్స్గా పనిచేస్తున్న వీరిని కన్వెన్షన్ చేసి వారి న్యాయమైన కోరికలని నెరవేర్చి విధంగా ప్రభుత్వం స్పందించాలని విన్నవించారు. ఇంకా ఈ కార్యక్రమంలో 5వ జిల్లా కమిటీ సభ్యురాలు మాధవి, జేఏసీ కన్వీనర్ భట్టు గంగాధర్, రవికిరణ్, మురళి, థామస్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు కన్వెన్షన్ కోసం దాదాపు 5 రోజులుగా రేలే నిరాదీక్షలు చేస్తున్నారో వారికి మద్దతుగా ఈరోజు 5వ మహిళా సంఘం జిల్లా కమిటీ ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమస్యలు పరిష్కారం కోసం వాళ్ళు చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం దక్కాలని మేము కూడా ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని వారి సమస్యల పరిష్కారం కోసం ఆలోచించి వాళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పేసి
ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు చదువుండి అనుభవాలు ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి ఇప్పుడు ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పడం కరెక్ట్ అయిన నిర్ణయం కాదు. ఏదైతే మీరు ఉన్న ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేసిన తర్వాత ఇంకేమైనా మిగిలి ఉంటే అప్పుడు మీరు భర్తీ చేయాలని చెప్పేసి ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వారికి మద్దతుగా ఐద్వా మహిళా సంఘం అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఐద్వాగా మేము కూడా ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అవినీతికి పాల్పడుతున్న స్పోర్ట్స్ డైరెక్టర్ బాలకృష్ణతో పాటు పీఈటీ నేతను విధుల నుంచి తొలగించాలని పీడీఎస్యూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పదవీకాలం పూర్తయిన అడ్మినిస్ట్రేటివ్ పదవులను కొనసాగించడం సరైంది కాదని ఆక్షేపించింది. డిచ్పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో వైస్ ఛాన్సలర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. స్పోర్ట్స్ విభాగంలో జరుగుతున్న అవకతవకలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ గత డిసెంబర్ నెలలో తమిళనాడులో పురుషుల ఖోఖో పోటీలు జరిగాయని, యూనివర్సిటీ నుండి 12 మంది క్రీడాకారులు వెళ్లారని తెలిపారు. వీరి కోసం యూనివర్సిటీ అధికారులు స్పోర్ట్స్ విభాగం అధికారులకు 76,800 రూపాయలు అందించారని, అందులో 36,800 మిగిలిపోయాయని చెప్పారు. క్రీడాకారులకు ముందుగానే లేదా వచ్చిన తర్వాత గేమ్ కిట్, ట్రాక్ షూట్ ఇతరులు ఇవ్వాల్సి ఉండగా నెల క్రితం చెల్లించిన డబ్బులను ఖర్చు చేయకుండా అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. అదేవిధంగా యూనివర్సిటీలో క్రీడాకారుల సెలక్షన్ జరిగినప్పుడు ప్రతి టీం నుంచి 1,000 రూపాయలు తీసుకుంటున్నారని, నిర్వహణ కోసం 2,000 రూపాయలు ఖర్చు కావడం లేదని అన్నారు. ఇప్పటి వరకు టీంలు చెల్లించిన డబ్బులు ఏం చేశారని, స్పోర్ట్స్ గురించి తెలియని బాలకిషన్ ప్లేయర్లను ఎలా సెలక్షన్ చేస్తారని ప్రశ్నించారు. స్పోర్ట్స్ విభాగంలో అవినీతి చాప కింద నీరులా జరుగుతుందని, అవినీతికి పాల్పడుతున్న స్పోర్ట్స్ డైరెక్టర్, పీఈటీ నేతపై చర్యలు తీసుకోవాలని, క్రీడాకారుల డబ్బులను వారికే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు ప్రిన్స్, దేవిక, బిందు, హుస్సేన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. అవినీతికి పాల్పడుతున్నటువంటి స్పోర్ట్స్ డైరెక్టరు బాలకిషన్, అదేవిధంగా పీఈటీ నేతలను వెంటనే విధుల నుండి తొలగించాలని ఈరోజు పీడీఎస్యూ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత నెలలో డిసెంబర్ నెలలో పురుషుల ఖోఖో టీం ఇక్కడ నుంచి 12 మందిని తమిళనాడుకు పంపించడం జరిగింది. వీరి కోసం 76,800 రూపాయలు ఈరోజు యూనివర్సిటీ నుంచి స్పోర్ట్స్ వారికి ఇవ్వడం జరిగింది. కానీ అందులో 40,000 మాత్రమే ట్రావెలింగ్ మరియు ఫుడ్కు ఖర్చు చేయడం జరిగింది. మిగతా సంబంధించినటువంటి 36,800 రూపాయలని వాళ్ళకు ఆ డ్రెస్సులు కానీ, ట్రాక్ షూ కానీ, టీమ్ కిట్ కానీ ఇవన్నీ ఈరోజు వాళ్ళకు కొనియకుండా ఈరోజు నెల రోజులుగా క్రీడాకారుల నిర్లక్ష్యం చేసిండ్రు. అదేవిధంగా నిర్వహణ కోసం ప్రతి టీం నుంచి వసూలు చేసిన డబ్బుల్ని ఈరోజు స్పోర్ట్స్కి యూజ్ చేయడం లేదు. ఇట్లా చాప కింద నీరులాగా ఆ స్పోర్ట్స్లో ఈరోజు అవినీతి జరుగుతున్నటువంటి పరిస్థితులు వెంటనే వీసీ గారు ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ఈరోజు వెంటనే అవినీతికి పాల్పడుతున్న వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా స్పోర్ట్స్ను మొత్తం కూడా ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఈరోజు పీడీఎస్గా ఈ వీసీ గారిని మేము డిమాండ్ చేయడం జరిగింది. నిజామాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేశామని మేయర్ నీతు కిరణ్ చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 90% పూర్తి చేశామన్నారు. అన్ని డివిజన్లలో మరుగుదొడ్లు నిర్మించామని వివరించారు. అభివృద్ధికి సహకరించిన ప్రజలకు మేయర్ కృతజ్ఞతలు తెలిపారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేశామని మేయర్ నీతు కిరణ్ పేర్కొన్నారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆమె మాట్లాడారు. తమ పాలనలో కూరగాయలు, మాంసం విక్రయాల కోసం సమీకృత మార్కెట్లను నిర్మించామని తెలిపారు. నగర వ్యాప్తంగా 330 మంది కార్మికులను, 60 మంది డ్రైవర్లను నియమించి చెత్త సేకరణ నిరాటంకంగా కొనసాగిస్తున్నామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 90% పూర్తి చేశామని, అన్ని డివిజన్లలో మరుగుదొడ్లు నిర్మించామని పేర్కొన్నారు. 60 ట్రీ పార్కులను ఏర్పాటు చేశామని, నగర సుందరీకరణలో భాగంగా 20 కిలోమీటర్ల మేర రోడ్ల మధ్యలో డివైడర్లలో మొక్కలు నాటించామని చెప్పారు. ప్రతి డివిజన్లో ఓపెన్ జిమ్లు నిర్మించామని చెప్పారు. భారీ పైప్ లైన్లకు కొత్త వాల్వ్లను అమర్చి తాగునీటి సరఫరాలో ఇబ్బంది లేకుండా చేశామని వివరించారు. అన్ని డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి నిధులు కేటాయించామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కటి కూడా నిర్మించుకోవడం జరిగింది. చివరి మజిలీగా మనిషికి ఏదైతే కావాలో వైకుంఠ ధామాలు, శ్మశాన వాటికలను, వాటికి కూడా వాళ్ళని గౌరవప్రదంగా పంపించాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలంపు మేరకు
శ్మశాన వాటికకి వెళ్తే కనీసం కాళ్ళు కడుక్కోవడానికి కూడా వాటర్ లేవు, కనీసం ఒక లైట్ కూడా లేదని గమనించిన తర్వాత ఇలా కాదు, మనము శ్మశాన వాటికలను వైకుంఠధామాలుగా మార్చి వాళ్ళని గౌరవప్రదంగా పంపించే విధంగా వాటిని మార్పు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు చూస్తున్నారు ఇప్పుడు దుబ్బాలో కానీ అరసపల్లిలో కానీ ఎంత అద్భుతంగా వైకుంఠధామాలను తీర్చిదిద్దుకున్నామో. ఇక్కడ ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి దగ్గర అక్కడ కూడా ఒక వైకుంఠధామం ఉంది, చాలా అద్భుతంగా. అంటే చూస్తే ఏంటంటే చిన్నపిల్లలు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా భయపడకుండా ఒక పార్కు లాగా వాళ్ళకు కూడా మనశ్శాంతిగా పంపించే విధంగా చాలా చక్కటి నిర్మాణాలను మనం చేపట్టుకున్నాము. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మరి ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు, ఇవన్నీ కాకుండా మరి మేమంతా కూడా కలిసి పార్టీలకు అతీతంగా మేమంతా కూడా కలిసి నిజామాబాద్ అభివృద్ధిలో మేమంతా కూడా పాల్గొనడం జరిగింది. అలాగే వెజిటేబుల్ మార్కెట్, నాన్ వెజ్ రెండు కలిపి ఒకటే దగ్గర ప్రజలకు అక్కడిక్కడ పోయే విధంగా ఇబ్బంది కలగకుండా దాన్ని కూడా నిర్మించడం జరిగింది. కానీ ఇంకా అది మొత్తం కాలేదు, దాన్ని కొంచెం ఆపాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఇదంతా కూడా మా టెన్యూర్లో మా నాయకుల సహాయంతో, అలాగే మా అంత కార్పొరేటర్లను కూడా ఒకరినొకరిని సహకరించుకుంటూ మరి మీ అందరి సహాయంతో మేము ఇట్లా ముందుకు రావడం జరిగింది. దీన్నంతా కూడా ప్రజలంతా ఆశీర్వదించి మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఇక ముందు కూడా వచ్చేవాళ్ళు ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి నిజామాబాద్ నగరాన్ని ఇప్పటికే మనం ఒక స్మార్ట్ సిటీకి ధీటుగా మన నిజామాబాద్ నగరాన్ని తయారు చేసుకున్నాం. ఇప్పుడు అందరూ కూడా నిజామాబాద్లో అడుగుపెట్టారు, అక్కడ మాధవ్ నగర్ వరకు వచ్చారు అని అంటేనే తెలిసిపోతుంది మన నిజామాబాద్కి వచ్చేసామనేది. అంత అద్భుతంగా సెంటర్ మీడియాని ఇవన్నీ చూడగానే నిజామాబాద్ వచ్చేసిందని చెప్పేసి తెలియజెప్పేంత విధంగా. ఎందుకంటే తెలంగాణలో అడుగుపెట్టామంటే రోడ్లు చూస్తేనే చెప్పేస్తున్నారు ఎలాగైతే తెలంగాణలో అడుగుపెట్టామని చెప్పి, అలాగే నిజామాబాద్లో అడుగుపెట్టామంటే ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు ఆ సెంటర్ మీడియాలు కానీ పచ్చదాన్యాన్ని కానీ చూసి. మరి అంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు మరి ఆ అదృష్టం మాకు కలిగినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మహిళల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. వాటి ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు అంతరిక్షానికి వెళ్లేంతగా అభివృద్ధి సాధించారన్నారు. మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ ఆడపిల్లలు మహిళల అభివృద్ధి సాధించడానికి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరమన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి మాట్లాడుతూ పిల్లలకు ఫోన్లను దూరంగా ఉంచి చదివించాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రసూల్బీ, డిఎంఎండ్హెచ్ఓ రాజశ్రీ, ఆల్ ఇండియా రేడియో డిడి మోహన్ దాస్, జీఈసీఓ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నగరంలోని పాత కలెక్టర్ గ్రౌండ్ నుంచి న్యూ అంబేద్కర్ భవన్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. అక్రమ సంబంధానికి లోనైన ఓ భార్య కట్టుకున్న భర్తను కడతీర్చింది. అధిక మొత్తంలో మద్యం తాగించి ప్రియుడితో కలిసి మర్డర్ చేసి అడ్డు తొలగించుకున్నారు. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో భర్త టేకుల మైసయ్యను భార్య రాధాబాయి ప్రియుడితో కలిసి హతమార్చింది. మద్యం తాగించి కాళ్ళు చేతులు కట్టేసి హత్య చేసి మృతదేహాన్ని దుర్కి గ్రామంలోని సోమలింగేశ్వర ఆలయ కోనేరులో మూట కట్టి పడేశారని కుటుంబ సభ్యులు వాపోయారు. మృతుడికి బాబు కార్తిక్, అమ్మాయి లావణ్య ఉన్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో 14 రంగాల్లోని అసంఘటిత కార్మికుల హక్కుల సాధనకై ఈ నెల 28వ తేదీ నుంచి 2 రోజుల పాటు రీలే నిరాహార దీక్షలు చేపడుతున్నామని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు కల్లేడి గంగాధర్ చెప్పారు. ఈ ఆందోళనలో సంబంధిత కార్మికులు పాల్గొనాలని ఆయన కోరారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు కల్లేడి గంగాధర్ మాట్లాడుతూ 14 రంగాల కార్మికుల హక్కుల సాధనకై ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ధర్నా చౌక్లో రీలే దీక్షలు చేపడుతున్నామని చెప్పారు. కార్మికుల హక్కుల సాధనకై జిల్లాలోని అన్ని గ్రామాల వారీగా కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దీక్షలకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ మీడియా సమావేశంలో 14 రంగాల కార్మిక సంఘ అధ్యక్షులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రోహిణిరా లేబర్ కోఆపరేటివ్ సంఘం నుంచి ఆభరణించిన 14 రంగాల కార్మికులు గుంతల్లో నుంచి కదలే కార్మికులు కాబట్టి గతంలో రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లా నుంచే ఆరంభమవుతుంది రిలే నిరాదీక్ష. ముఖ్యంగా ఏంటంటే కార్మికులకు సంక్షేమ పథకాలు అందడం లేదు. గత ప్రభుత్వము నత్తనడక నడిచింది. ఈ ప్రభుత్వము మరి సంవత్సరం అవుతుంది, కార్మికులను పట్టించుకొని రాదు లేడు. కాబట్టి ఈరోజు నిజామాబాద్ నుంచి రిలే నిరాహార దీక్షలు పనుల బంధు కార్యక్రమం పెట్టినాము. 28 తారీఖు, 29, 30, 31 నాడు కూడా చెరువు హైదరాబాద్ కార్యక్రమం పెట్టినాము. కాబట్టి అన్ని రంగాల కార్మిక సంఘ అధ్యక్ష కార్యాలయం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి పట్టణకు నిజామాబాద్లో యొక్క ధర్నా చౌక్ పాతది, అక్కడ జరిగే రిలే నిరాదీక్షకు తప్పకుండా అందరూ మనది అనుకుని వచ్చి పెద్ద ఎత్తున ఈ రిలే నిరాదీక్షని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ప్రెస్ ద్వారా ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుంచి మరి కార్మికులు రావాలని చెప్పి ఈ పిలుపు జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మోపాల్ మండలం నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ఇంజనీర్ ఆంజనేయ రెడ్డి శుక్రవారం నాడు సందర్శించారు. వివిధ రైల్వే స్టేషన్ల ఇన్స్పెక్షన్లో భాగంగా జిల్లాకు వచ్చి ఆయన ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమారాచార్య స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. అనంతరం ఆంజనేయ రెడ్డి ఆలయ కేంద్రంగా చేస్తున్న ఆధ్యాత్మిక ప్రకృతి సేద్యాన్ని చూశారు. ఆలయం కేంద్రంగా సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్న ఆలయ ధర్మకర్త నరసింహారెడ్డిని ఆయన అభినందించారు. నిజామాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి 2 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. 1వ టౌన్ SHO రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయగా సల్మాన్ మద్యం తాగి వాహనం నడిపినట్లు గుర్తించారు. అనంతరం 2nd క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 2 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు సూచించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం నగర శివార్లోని RTA కార్యాలయం నుంచి వర్ని చౌరస్తా వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. అనంతరం ట్రాఫిక్ రూల్స్పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో MVIలు కిరణ్ కుమార్, రాహుల్ కుమార్, 5వ టౌన్ SI గంగాధర్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలోని దోమకొండ గడికోటను బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా శుక్రవారం సందర్శించారు. మండల కేంద్రంలోని గడికోటలో కొలువుదీరిన ప్రసిద్ధ మహాదేవుని ఆలయాన్ని బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా దర్శించుకున్నారు. ఆలయంలోని సోమసూత్ర శివలింగానికి ప్రియాంక ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. హనుమాన్ ఆలయంలో భక్తి ప్రపత్తులతో పూజలు జరిపించారు. అనంతరం గడికోటలోని అద్దాల మేడతో పాటు గడికోటలోని పరిసర ప్రాంతాలన్నీ ఆసక్తికరంగా సందర్శించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. మోస్రా మండలం గోవూర్ దుబ్బా తాండా గ్రామాల్లో శుక్రవారం మండల అధికారులు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభల్లో అర్హులైన వారి పేర్లు ప్రకటించారు. ప్రభుత్వ పథకాలకు అర్హులై ఉండి జాబితాలో పేర్లు రాని వారి నుండి దరఖాస్తులు స్వీకరించారు. గోవూర్ గ్రామంలో రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికారుల తీరుపై స్థానికులు మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ వచ్చిన వారికే మళ్లీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం ఏంటని గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో అధికారులు ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు. ముందుగా లబ్ధిదారుల జాబితాను అధికారులు గ్రామ సభలో చదివి వినిపించారు. జాబితాలో పేర్లు రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అర్హులకు కాకుండా అనర్హులకు లబ్ధి చేకూరేలా జాబితా రూపొందించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని బ్రహ్మపురి బడా రామ్ మందిర్ గోశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆలయం పక్కనే ఆవుల కోసం నిల్వ ఉంచిన గడ్డికి అకస్మాత్తుగా మంటలంటుకున్నాయి. క్షణాల్లోనే గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. పక్కనే ఉన్న ఆవులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాలనీవాసులు వెంటనే స్పందించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం ఫైర్ స్టేషన్కు సమాచారం అందించగా వారు స్పందించి మంటలను ఆర్పివేశారు. ఇందల్వాయ మండలంలోని చంద్రాయన్పల్లి, తిరుమన్పల్లి, వెంగల్పహాడ్ గ్రామ పంచాయతీల్లో ఎంపీడీఓ అనంతరావు, తహసీల్దార్ వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రజాపాలన గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న 4 సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు అనంతరం లబ్ధిదారుల ముసాయిదా గ్రామ సభలో చదివి వినిపించారు. జాబితాలో పేర్లు లేని వారు తిరిగి దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి జరిగేలా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. రెంజల్ మండల కేంద్రంతో పాటు సాటాపూర్, రెంజల్, వీరన్నగుట్ట, తాడ్బిలోలి గ్రామాల్లో మండల స్పెషల్ ఆఫీసర్ వాజీద్ హుస్సేన్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీడీఓ వెంకటేష్ జాదవ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వంట గ్యాస్ సబ్సిడీ, ఉచిత గృహ విద్యుత్ రావడం లేదని పలువురు గ్రామస్తులు అధికారులకు విన్నవించారు. అనంతరం జరిగిన గ్రామ సభల్లో ఆయా గ్రామాల లబ్ధిదారులు జాబితాను చదివి వినిపించారు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు పొందిన వారి పేర్లు తిరిగి ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో ఉండడాన్ని పలువురు వ్యతిరేకించారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులైన పేదలు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి వాజీద్ హుస్సేన్ కోరారు. జాబితాలో పేర్లు లేని వారు ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని ఆయన సూచించారు. డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పి గంగాధర్ అనారోగ్యానికి గురై వైద్య చికిత్స కోసం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి విన్నవించారు. దీంతో స్పందించిన రూరల్ ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వైద్య సేవల కోసం 60,000 రూపాయల చెక్కును మంజూరు చేయించారు. ఈ చెక్కును శుక్రవారం నాడు ఎన్ హరీష్ రెడ్డి, కె కిషన్లు గంగాధర్కు అందజేశారు. ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం ఏర్పాటు చేయాలని మాల మహానాడు మండల అధ్యక్షులు మీర్జాపురం సాయన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు కోటగిరి తహసీల్దార్ గంగాధర్కు వినతి పత్రాన్ని మాల మహానాడు దళిత సంఘాల నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో, పాఠశాలలు, కళాశాలల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఏర్పాటు చేసి జెండా ఆవిష్కరణ చేయాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందూరు నగరాన్ని
విశేషంగా కృషి చేశానని నగర మేయర్ నీతూ కిరణ్ వెల్లడి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 90% పూర్తి చేశామని మీడియా విధుల నుంచి తొలగించాలని పీడీఎస్యు డిమాండ్. ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.